మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరున్న లోకాలు చేరడానికి ఈ భూమి మీద మేము ఎలా అయితే బ్రతకాలో మరి అలాంటి మాటలు మాకు తెలియజేయమని వింటున్న మీ పిల్లలకు చెబుతున్న నాకు సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదించి మీ మాటల యొక్క మాధుర్యాన్ని మరి మీ మాటల యొక్క సత్యాన్ని భావాన్ని తెలుసుకొనగలుగుటకు మాకు శక్తిని బలాన్ని దయచేయమని, మరి ఎవరైనా ఇంకా రావాలని ఉంటే వారు త్వరగా వచ్చుటకు వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సమాజంలో కానీ క్రైస్తవుల సమాజంలో కానీ మనం ఆలోచించినట్లయితే దేవుని మందిరానికి లేదా సంఘానికి ప్రాధాన్యత కొంత మట్టుకు తెలియదని మనం అర్థం చేసుకోవచ్చు. అంతా తెలుసా అంటే అంతా తెలియదని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మందిరము అనగానే ఒకప్పుడు దేవుని మందిరం ప్రత్యక్షపు గుడారము అని చెప్పుకోవచ్చండి. ప్రత్యక్షపు గుడారము తరువాత దావీదు గారి ద్వారా, వారి కుమారుడు సొలొమోను గారి ద్వారా 7 సంవత్సరాల పాటు కట్టబడిన బంగారు దేవాలయం, 7 సంవత్సరాల పాటు కట్టబడిన బంగారు దేవాలయం ఉండేది. తర్వాత బబులోను రాజు వచ్చి ఆ బంగారాన్ని అంతా కరిగించేసి, బబులోను రాజు ఆ అంతా కరిగించిన బంగారాన్ని అంతా తీసుకెళ్ళిపోయాట. తర్వాత ప్రవక్తలు వచ్చారండి. మరి ప్రవక్తల కాలంలో సుమారు 46 సంవత్సరాలు మరి రాళ్లతో కట్టబడిన మందిరాన్ని నిర్మించారు. ఇలాగా మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, మందిరానికి ప్రాధాన్యత మనం కోరుకోవాలి లేదా ఇవ్వాలి అని ఆలోచించగలిగితే ఈ పాత నిబంధనలో మందిరాలకి కొత్త నిబంధనలో మందిరాలకి తేడా అబ్జర్వ్ చేయాలండి, తేడా గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మందిరం ఎలా మారిపోయిందో చూస్తారా ఒకసారి? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మందిరం ఎలా ఉందో చూస్తారా? తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు నేను వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారండి? ఏ సంఘం అంటున్నారు? ఏ మందిరం అంట? ఈ జీవము గల దేవుని మందిరము అంటున్నారు. అంటే కొత్త నిబంధన కాలం వచ్చేసరికి మందిరాన్ని మనం ఆలోచించగలిగితే ఎలా ఉందంటే మందిరం జీవము గల దేవుని మందిరంలా ఉందంట. అంటే ఈ జీవము గల దేవుని మందిరంలోకి ఎవరు చేరుస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు మనల్ని ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పైన ఒక 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు కదండి, 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు కదా, వారితోటి అనుదినము రక్షణ పొందుచున్న వారిని ఎవరు చేరుస్తున్నారంట? ప్రభు. అంటే మీరు సంఘానికి కానీ లేదా మీరు మందిరం అనుకుంటున్న ఈ సంఘానికి వస్తున్నప్పుడు ఈ సంఘంలోకి చేర్చినది ఎవరంటండి? ప్రభువు. అంటే ప్రభువు మిమ్మల్ని సంఘంలో చేరుస్తున్నాడు. నేను కాదు. ఇప్పుడు ఒకవేళ నేను మీకు ఎవరికన్నా బాప్తిసం ఇచ్చాను అనుకోండి, అది నా పని, అంతే. నా పని అది ఏంటి? మిమ్మల్ని వాక్యం చెప్పడం నా పని చేసి నిన్ను నిద్రించాలి, అది నా పని. అంతేగాని ఇప్పుడు మిమ్మల్ని సంఘంలో చేర్చుకునేది ఎవరు? నేను కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఏమని మాట్లాడుతున్నారు అక్కడ? ఏమని మాట్లాడుతున్నారు మళ్ళీ చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ
ఆహారము పుచ్చుకొని చుండురి. ఏమండి, ఈరోజు సంఘంలో చేర్చబడిన మనకి ఆనందం ఉందా? ఆనందంతో ఆహారం పుచ్చుకుంటున్నావా? నిష్కపటమైన మనసు ఉందా? నిష్కపటమైన మనసు. మరి నిష్కపటమైన మనసు లేని వారుగా ఈరోజు సంఘాల్లో కనిపించట్లేదా? ఆలోచించండి ప్రియులారా. ఇంకా ఇప్పుడు అంటున్నారు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు? మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో, అదిగో 3,000 మంది సంఘంగా మారిపోయారు కదా. పేతురు గారు వాక్యం చెబితే ఇదిగో 3,000 మంది మారిపోయి సంఘంగా ఏర్పడ్డారు కదా. వారితో ఇప్పటి వరకు స్టిల్ ఇప్పుడు జరుగుతుందండి, జరగట్లేదా? ఎవరు చేరుస్తున్నారు? ప్రభు, దేవుడే చేరుస్తున్నాడు, ప్రభువు చేరుస్తున్నాడు. ఇలా చేర్చబడుతున్నాం కదా సంఘంలోకి, ఇలా చేర్చబడుతున్నాం కదా. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైతే ఉన్నారో సంఘంలోకి చేర్చబడేవారు ఎలాగా? బాప్తిస్మం ద్వారా సంఘంలోకి చేర్చబడుతున్నారు. ఏమి అవ్వాలని చేర్చబడుతున్నారు? దేని గురించి చేర్చబడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనిషి ప్రతి దానిలో ద బెస్ట్ కోరుకుంటాడు కదా, అవునా అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు పరీక్షలు జరిగినాయి, 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు. తర్వాత ఆ 10th క్లాసు రాసిన స్టూడెంట్ కానీ, ఒక విద్యార్థిని కానీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? ద బెస్ట్, మంచి కాలేజీలో నేను జాయిన్ చేయాలి, ఆ కాలేజీలో చదువుకుంటే వీడు సెటిల్ అయిపోతాడు, అంతే కదండి? అలాగే కదా ఆలోచిస్తారు. అంటే ఏదైనా మనిషి కోరుకుంటున్నాడంటే ద బెస్టే కోరుకుంటాడు. పాడైన దాన్ని కానీ అవసరం లేని దాన్ని కానీ కోరుకోడు. దేవుని సంఘంలో చేర్చబడుతున్నామంటే, దేవుని సంఘంలోకి వచ్చామంటే మీరు కోరుకునేది ఏంటి? మీరు ఏమవ్వాలని చేర్చబడ్డారు? మీరు దేని గురించి చేర్చబడ్డారు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ద బెస్ట్ ఏంటి దేవుని సంఘంలో? ద బెస్ట్ ఏమని మీరు సంఘంలో చేర్చబడ్డారు? దేని గురించి చేర్చబడ్డారు సంఘంలో? అంటే సంఘానికి వచ్చిన తర్వాత ఏదో వచ్చాము వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ ఉంటాడు. నార్మల్ స్టూడెంట్ అంటే చదువుకోకుండా ఏదో మా తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి వెళ్ళొచ్చేస్తున్నాను నేను కాలేజీ అనే స్టూడెంట్ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? వెళ్తాడు వచ్చేస్తాడు, అంతే కదా. ప్రయోజకుడు ఏమన్నా అవుతాడా? అవడు. మరి ప్రయోజకుడు అవుతాడని చేర్పించారా? అవును, ప్రయోజకుడు అవుతాడనే కాలేజీలో చేర్పించారు. అలాగే మన సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు లేదా ప్రభువు మిమ్మల్ని సంఘంలో చేర్చాడనే మాట చదువుకున్నాం కదా. ఈ సంఘములో చేర్చాడు. ఎందుకు చేర్చాడు మిమ్మల్ని? ఏదో మనం బైబిల్ కలిగి ఉన్నాం కాబట్టి, చిన్ననాటి నుండి సండే స్కూల్కి వెళ్ళాం కాబట్టి, ఏదో బైబిల్ అనేది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడానికే మనల్ని సంఘంలో చేర్చుకున్నాడా? అలా అర్థం చేసుకోవాలా? ఎందుకు చేర్చుకున్నాడో తెలుసుకోవాలండి. ఫస్ట్ ఎందుకు చేర్చుకున్నాడో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు చేరుస్తున్నాడో సంఘంతో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను లేదా డిగ్రీ ఎందుకు చదువుతున్నానో తెలియకుండా చదువుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. మరి నేను సంఘములో చేర్చబడ్డాను అని తెలిసిన తరువాత మనం ఎందుకు చేర్చబడ్డామో తెలుసుకోకపోతే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని మీకు బయట జరిగే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చెత్త, మీరు ప్లాస్టిక్ బాటిల్, కూల్ డ్రింక్స్ బాటిల్ ఇవన్నీ పడేస్తారు కదా, చెత్తని పడేస్తారు. వాటిల్ని రీసైకిల్ చేస్తున్నారా? మీరు పాడైపోయింది, ఇది నాకు అవసరం లేదు అని పడేశారు మీరు దాన్ని. ఇప్పుడు మీరు పడేసే చెత్తని కూడా రీసైకిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు పడేసే ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి కదండి, ఈ ప్లాస్టిక్ బాటిల్ని పడేసిన తర్వాత ఇవన్నీ ఏరుకుంటాకు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఏరుకుని తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్ చేసి మీరు సింటెక్స్ ట్యాంక్స్ వాడతారు కదా, కొనుక్కుంటారు కదా, ఇంటి పైన పెట్టుకోవడానికి.
ఆ సింటెక్స్ ట్యాంక్స్ తయారు చేస్తారంటే. మీరు పడేసామనుకున్నారు, పనికిరాదనుకున్నారు, కానీ మళ్ళీ ఇదిగో మీరు మీరు మీ ఇంటి మీ గృహ అవసరానికి మీ నీళ్లు మీ బాత్రూంలో ట్యాపులు రావడానికి సింటెక్స్ ట్యాంక్ కింద మళ్ళీ పైన ఉంది. అలాగే మనం ఏదైతే ఇదిగో చచ్చిపోయామో, ఎలా చచ్చిపోయాం మనం? పాపాల చేత. అవును కదండి. దేవుని సంకల్పంలో నెరవేరిన వారికి ఎంతమంది చనిపోయి ఉన్నారు కదా. ఇదివరకు కూడా మనం ఎలా ఉన్నాం? ఒక చెత్తలా ఉన్నాం, చనిపోయాం. ఇదిగో వీడు ఎందుకు పనికిరాడు అనే వారిగా ఉన్నవారిని ఎక్కడ చేర్చుకున్నాడంట ప్రభువు? సంఘములో, జీవము గల దేవుని సంఘంలో చేర్చుకున్నాడంట. ఆ మాట ఒకసారి చూసుకున్నావా? ఆ మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అంటే ఇదిగో ఇంకా ఎందుకు పని? చచ్చిన వారంటే ఏంటండి? ఇప్పుడు శవాన్ని ఇదిగో ఈయన పనికొస్తాడు, ఒక స్త్రీ దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో నువ్వు పెళ్లి చేసుకో, ఈయన పనికొస్తాడు, ఈయన శవాన్ని ఏమన్నా పెళ్లి చేయగలమా మనం? చచ్చిన వారమై ఉన్నామంటే ఎలాగా? పాపములతోటి అపరాధములతోటి చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరైనా? దేవుడు మనల్ని తీసుకొచ్చాడంట ఎక్కడికి? క్రీస్తుతో కూడా బ్రతికించి ఇదిగో జీవము గల దేవుని సంఘంలో పెట్టాడంటండి. జీవము గల దేవుని సంఘంలో ప్రవేశపెట్టాడంటే ఎవరిని? చచ్చిపోయిన మనల్ని. ఇదిగో వీడు ఎందుకు పనికిరాడు? చచ్చిపోయాడంటే ఏంటంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరాడనే కదా. ఇలాంటి వారిని తీసుకొచ్చి మన జీవము గల సంఘంలో పెట్టాడంట. అప్పుడు ఈ జీవము గల సంఘంలో పెట్టిన తర్వాత నువ్వు ఎలా కనిపించాలి? నువ్వు ఎలా ఉండాలి? ఏమండి, ఒక కుమ్మరిని మనం ఆలోచించుకుంటే ఇదిగో ఆ మట్టి, చెరువు గట్టును మట్టి మీకేమీ ఆకారం కనిపించదు. అది ఉపయోగపడుతుందో లేదో మీకు తెలియదు, దాని రూపం మీకు ఏం కనిపించదు. అదే ఒక కుమ్మరి చేతిలోకి వచ్చిన తర్వాత దానికి ఒక రూపం తీసుకొస్తాడండి. ఏం రూపం అది? ఒక మంచినీళ్ళు త్రాగే కుండ, ఒక కూజ. అనేక రకాలుగా ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా, అనేక రకాల షేపులతోటి, ఆకారాలతోటి వాటిని తయారు చేసి పెడుతున్నారు కదా, అమ్ముతున్నారు కదా. మరి అది ఇది వరకు మట్టి, నువ్వు ఎందుకు పనికిరాదేమో అనుకున్నావు, కానీ నీ నీళ్లు త్రాగడానికి అది పనికొస్తుందండి. అలాగే ఈరోజు దేవుడు మనల్ని ఇదిగో నువ్వు ఎందుకు పనికిరావు అనుకున్నారేమో ప్రపంచం, ఈ జనాలు, ఈ లోకం, కానీ నిన్ను జీవము గల దేవుని సంఘంలో పెట్టాడు. దేనికండి? దేనికి? నువ్వు నీళ్లు ఇచ్చేవారిగా ఉండాలి, వాక్యం జీవపు ఊటను పంచిపెట్టేవారిగా ఉండాలి. ఇలా ఉండాలని ఆయన కోరికండి, ఆయన సంకల్పం. ఎలా ఉండాలంట? సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడండి, మీకు అందరికీ తెలిసిన మాటే. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎప్పటిదండి ప్రణాళిక? ఎప్పటిది ప్రణాళిక? ఇప్పటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎక్కడికి రావాలి నువ్వు? ఇగో జీవము గల దేవుని సంఘంలోకి రావాలి. ఎలా ఉండాలంటండి దేవుని గల ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత?
ఇది ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత, జీవము గల మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన చూడండి. 5వ లైన్లో నుంచి చూడండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలి. అంటే ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చారనుకోండి, జీవము గల దేవుని మందిరంలోకి వచ్చారు. ఇప్పుడు ఎలా కనిపించాలంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. అంతే కదండి. అవ్వ ఆదాముని మనం ఆలోచించగలిగితే వారు పాపము చేయకముందర ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. ఇదిగో పాపము అంటే తెలియదు, ఇంకా పాపం చేయలేని వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చి ప్రతిదినం వారితో మాట్లాడుతున్నాడంట. అంటే దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడేవారిగా ఉన్నారు. అంతే కదండి. అదే కదా దేవుని సంకల్పం. అంటే ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా మనల్ని ఏమనుకుంటున్నాడంట? ఇదిగో ఏదేను తోటలో అవ్వ ఆదాములు పాపం చేయకముందర ఎలా ఉన్నారో దేవుని సంఘంలో ఇప్పుడు నా కుమారులు ఎలా ఉండాలంట? క్రీస్తు ద్వారా ఎలా ఉండాలంటున్నారండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. అంటే మన ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. ఈ మందిరం ఎలా ఉండాలంట? ఈ మందిరం ఎలా ఉండాలండి? ఈ మందిరం ఎలా ఉంటుంది? ఎలా కట్టబడుతుంది ఈ మందిరం అని మనం ఆలోచించగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఏ సంబంధమైన బలులంటే? ఏ సంబంధమైన బలులంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నారండి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మొదట చెప్పుకున్నాం కదా. ఇదిగో సొలొమోను గారు బంగారంతో కట్టించారు, ప్రవక్తలు వచ్చిన తర్వాత రాళ్లతో కట్టించారు. ఇవన్నీ శిథిలమైపోయినాయి. ఇదిగో ఒక మందిరానికి ఉన్న ప్రాధాన్యత అప్పుడు కట్టుకున్న దానికి ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, మందిరం ఎలా ఉందంట? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం కట్టబడుతున్నామా? మరి ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్నామా? మీరు సజీవమైన రాళ్ల వలె అంటున్నారు. చూడండి, మీరును సజీవమైన రాళ్ల వలె. అంటే జీవము గల దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలంట? సజీవమైన రాళ్ల వలె ఉండాలంట. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ చనిపోయే వచ్చాం కదా. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి ఇదిగో దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా మనం చనిపోయేవారుగా ఉంటే, మరలా చచ్చిన వారుగా మారిపోతే అంతే కదండి. ఇప్పుడు అవ్వ ఆదాముని ఏదేని తోటలో పాపం చేయకముందర మనం ఆలోచించగలిగితే వాళ్ళు ఏ రూపాన్ని ఉన్నారు? దేవుని స్వరూపము, దేవుని రూపము. అంతేనా? దేవుని స్వరూపము, దేవుని రూపము. ఇప్పుడు దేవుని స్వరూపము, దేవుని రూపం అంటే వీళ్ళెవరు? దేవుని పిల్లలు. అంటే వీళ్ళు కూడా ఎలా ఉన్నారు? దైవాలుగా ఉన్నారు. అవునా కదండి? అవునా? దైవాలుగా ఉన్నారు. ఎందుకంటే వీరు ఎలా ఉన్నారు? దేవుడు ప్రతిదినం వచ్చి మాట్లాడుతున్నారు. వీరు పాపం ఎరగని వారు, పాపం చేయలేదు. వీళ్ళకి ఉన్న ఆ మహిమ వేరే. అక్కడ ఏదేని తోటలో పాపం చేయకుండా జీవించిన కాలం అంతా ఎలా ఉన్నారు? దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. దేవుడు ప్రతిదినం వచ్చి మాట్లాడేవాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొడుకు మనిషే కదండి, నేను మనిషే. ఇప్పుడు మన కొడుకు ఏమవుతాడు? మనిషే, చిన్నపిల్లడి కింద ఉండిపోడు కదండి. అవునా కదా? అలాగా కుక్క పిల్ల కుక్కే అవుతుంది, ఏనుగు పిల్ల ఏనుగే అవుతుంది. ఇప్పుడు పిల్లలుగా ఉన్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారు? ఏదేని తోటలో దైవాలుగా ఉన్నారు.
అంటే ఇప్పుడు సంఘంలో కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు, సంఘంలో కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము ఏమంటున్నారండి, దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంట, ఎలా ఉండాలండి? ఇది వరకు ఏదేని తోటలో ఉన్నారు కదా, ఏదేని తోటలో ఎలా ఉన్నారు వాళ్ళు? దేవ స్వభావము కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? దేవ స్వభావము కలిగి ఉండాలి. అంటే దేవుని స్వభావం మనకు వచ్చేయాలి. దేవుని స్వభావం మనకు వచ్చేయాలండి. దేవుని స్వభావము ఎవరికి రావాలి? మనకి రావాలి. అంటే దేవ స్వభావం వచ్చేవారుగా ఉండాలండి, మనం ఉండాలి. ఇంకా మనం దేవుని మందిరానికి ఇలాంటి వారిగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో ఆ రోజు పాపం చేసి ఆ పాపాన్ని కడుక్కోవడానికి వెళ్ళేవారు. పాపాన్ని కడుక్కోవడానికి, పాప బలి ఇవ్వడానికి ఇదిగో మళ్ళీ యాజకులు చేయవలసిన పని. ఇప్పుడు మిమ్మల్నే యాజకులు అంటున్నాడు, మీరే యాజకులు అంటున్నాడు, మీరే పరిశుద్ధ జనం అంటున్నాడు. అంతేనండి, మీరే పరిశుద్ధ జనం కదా. మరి ఇలా ఉంటున్న మనం ఒకసారి ఆ మాట కూడా చూసుకుందాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎక్కడి నుంచి వచ్చారండి? చీకటి అంటే ఏది? ఈ లోకం దేనితో నిండి ఉంది? పాపం. అంటే పాపములో నుండి, అంటే ఈ లోకంలో నుండి ఎక్కడికి వచ్చారంటే మీరు? ఆశ్చర్యకరమైన తన వెలుగు ఎవరు? ఆశ్చర్యకరమైన తన వెలుగు ఎవరు? సంఘం. అంతే కదండి. మీరు పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. అంటే చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. చీకటి అంటే లోకంలో నుంచి ఎక్కడికి వచ్చారు? సంఘం. అంటే లోకము నుంచి వేరై సంఘములోకి వచ్చారు. ఈ సంఘంలోకి వచ్చిన మీరు ఎలా ఉండాలంటే చూడండి, ఎలా ఉండాలంట? పిలిచిన వాని గుణాతిశయములు, ఇదిగో ప్రభు పిలిచాడు కదా, పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎలా ఉన్నారంటండి? ఎలా ఉన్నారంట? ఇదిగో దేవుని సొత్తైన ప్రజలంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనమంట, ఏర్పరచబడిన వంశమంట. వీళ్ళు ఏం చేయాలంట? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలంట. మరి మీరేంటండి ప్రచురం చేయట్లేదు? మాకు అవసరం లేదులే, మా అన్న చెప్పుకుంటాడు, మా బ్రదర్ వస్తాడు, ఇలా మాట్లాడుతున్నారేంటి? ప్రచురం ఎందుకు చేయట్లేదు? ఇదిగో సంఘంలో చేర్చబడ్డావు కదా, బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడ్డావు కదా, నువ్వేం చేయాలంటావు? నువ్వు ఒక రాజు అంట, యాజకుడు అంట. ఇదిగో ఇవన్నీ ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉన్న నువ్వు ఎలా ఉండాలంట? ప్రచురము చేసేవారిగా ఉండాలి, ప్రచురము చేసేవారిగా ఉండాలి. ఎందుకు చేయలేకపోతున్నావు? ఏమండి, ఆదివారం గుడికి వెళ్ళి చందా వేసేసి వచ్చేస్తే అయిపోయిందా? ఇది కాదు. నువ్వు సంఘంలో, సజీవమైన సంఘంలో ఉండాలంటే ఈ క్వాలిటీస్ కావాలి మనకి. సజీవమైన సంఘంలో ఉంటే ఈ క్వాలిటీస్ కావాలి. ఇంకా మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటారో తెలుసండి? తిమోతి గారు మాట్లాడతారు చూడండి, మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో. మందిరానికి మీరు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలో చూడండి. తిమోతి గారు మాట్లాడుతూ 1 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు ఇందాక వాక్యపట్నం చేసుకున్నాం కదండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని
నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏమండి, మనం ఎప్పుడైతే జీవము గల దేవునికి సంఘంలోకి వెళ్తున్నామో ఎలాగూ ప్రవర్తింపవలెనో రాస్తున్నారండి. ఎలాగ ప్రవర్తించాలో రాస్తున్నారు. ఇదిగో ప్రసంగి గారు కూడా మాట్లాడతారు, ఇదే కోవలో ప్రసంగి గారు మాట్లాడతారు. ప్రసంగి గారు మాట్లాడుతూ అంటారండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామంటే, ప్రసంగి గ్రంథము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన తర్వాత కాదండి, మనం మందిరానికి వచ్చిన తర్వాత ఏదో ముసుగు వేసేసుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, మనం మందిరానికి వచ్చిన తర్వాత మీ యొక్క సైలెన్స్ ఏంటది, మీ ఒబీడియన్స్, ఇవన్నీ సంఘంలో కాదు చూపించవలసింది. మీ ప్రవర్తన ఎప్పుడు చూపించాలంట? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈ దేవుని మందిరాలకు వచ్చాకే ప్రవర్తన ఉండట్లేదు. అవునా కదండి? అవునా కదా? దేవుని మందిరానికి వచ్చాక ఏమంటాడండి? బ్రదర్, ఆ బ్రదర్ గురించి నీకు తెలుసా అంటాడు. ఏంటిది? నీకు అవసరమా ఆ బ్రదర్ గురించి? ఏమంటే సంఘంలో అవసరమా అంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవునికి అనుగుణంగా ఉంటుందా? సంఘంలోనే కాదండి, బయటికి వెళ్ళక ఇంకా ఘోరంగా ఉంటుంది తెలుసా? విన్నానండి, ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుకునే మాటలే. సంఘస్థుల తర్వాత ఆ బ్రదర్ గురించి ఏమనుకుంటున్నావు తమ్ముడు నువ్వు అంటాడు. ఆ బ్రదర్ గురించి ఈయన ఏమనుకోకుండానే ఏమనుకుంటున్నావు అని కెలుగుతాడు. అక్కడ ఏముంటది? అక్కడ ఇలా చేయొచ్చే తమ్ముడు అంటాడు. ఆయన చేశాడో లేదో తెలియదు కానీ ఇలా చేయొచ్చే తమ్ముడు అంటాడు. ఎందుకంటే అవసరమా? మనల్ని మనం సరి చేసుకోవాలి కదా, మన ప్రవర్తన బాగుండాలి కదా. మన ప్రవర్తన సరి చేసుకోకుండా నేను ఎంత చెప్తే ఏం ప్రయోజనం? అవునా కదంటే? కాబట్టి సంఘముకు వచ్చేటప్పుడే, సంఘమునకు నువ్వు పోయినప్పుడు, దేవుని మందిరమునకు నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే నువ్వు సంఘానికి వచ్చి ఆలకించుట శ్రేష్టము. నువ్వు ఆలకి సమీపం వచ్చేయి. ఎక్కడికి వచ్చేయాలి? సంఘానికి వచ్చేయి. నేను ఏదో ఎక్కడో వింటాను, పలానా దగ్గర వింటాను, అలా కాదండి. సంఘానికి రావాలి. వచ్చి ఏం చేయాలంట? వినాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి బైబిల్ దగ్గరికి వచ్చే రా, దేవుని దగ్గరికి వచ్చి సమీపించు. దేవునికి ఆలకించుట శ్రేష్టము. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వింటే అది శ్రేష్టం. ఇంకేమంటున్నారు? వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఏమంటున్నారండి? నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఎందుకు మాట్లాడతారు? సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన వచ్చి ముందరే నువ్వు సంఘానికి ఎప్పుడైతే బయలుదేరుతున్నావో, నువ్వు సంఘానికి ఎప్పుడైతే వస్తున్నావో అప్పుడే ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన, నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ పోయినప్పుడే, వచ్చిన తర్వాత కాదండి. మీరు ఎప్పుడైతే సంఘానికి రావాలనుకుంటున్నారో అప్పుడే మీ ప్రవర్తన బాగుండాలి. అంటే బయట నీ ప్రవర్తన బాగుండాలి. అక్కడ బాగున్న తర్వాత సంఘంలో నువ్వు బాగుండగలదు. నేను బయట ఇప్పుడు ఏదన్నా ఉద్యోగానికి తీసుకుంటారు కదండి, మీరు ఉత్తీర్ణులు అయిన తర్వాత తీసుకుంటారా, లేదు నిన్ను తీసుకున్న తర్వాత నిన్ను ఉత్తీర్ణం చేస్తానంటారా?
అంతే కదండి. మీరు చదువుకున్న తర్వాత డిగ్రీయో పీజీయో ఏదో ఒక స్టడీ చేసిన తర్వాత ఆ స్టడీ ప్రకారం మీరు ఉత్తీర్ణులైన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. అంతేనండి, మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు. ఇవి ఏమీ లేకుండా నేను వెళ్ళిన తర్వాత నా ప్రవర్తన మార్చుకుంటాను అంటే, నేను వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తానంటే కుదురుతుందా? అంటే మీ ప్రవర్తన ఎక్కడ ఉండాలి? బయటే మారిపో. జీవము గల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత మారటం కాదండి, మీ ప్రవర్తన బయటే మారిపోవాలి, బయటే బాగుండాలి. బయట బాగున్న తర్వాత దేవుని మందిరం. బయట చాలా ఘోరంగా ఉంటాయి తెలుసండి, సహోదరుల మాటలు చాలా ఘోరంగా ఉంటాయి. చర్చిలోకి వస్తాడు, హాయ్ తమ్ముడు, చాలా ప్రేమగా నవ్వుతూ ఆ స్మైల్కే పడిపోతామండి. మరి హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్, చాలా బాగా మాటలు. బయటికి వెళ్ళి చూడాలి. ఇది కాదండి ప్రవర్తన. బయట కూడా నీ ప్రవర్తన చాలా బాగోవాలి. ఇంకో విషయం తెలుసా? సంఘంలో స్టేజ్ మీద చైర్లు వేస్తారు కదండి, వేసిన తర్వాత ఆ చైర్లు ఎందుకు వేసావు అని అడుగుతారు. ఉంటారండి ఇలాంటి వాళ్ళు. ఆ చైర్లు ఎందుకు వేసావు, వాడిని ఎందుకు రానిచ్చావు, అది ఎందుకు చేసావు, ఇది ఏంటిది, ఏంటి నీ ప్రవర్తన? ఇదా ప్రవర్తన? చూడండి, ఆలోచించిన పిల్లరా. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేం? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, మర్చిపోతున్నావేమో. నేను ఇంక పరలోకానికి ఎక్కేసాను, ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో, నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నావేమో. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు నాయనా, ఇంకా భూమి మీద ఉన్నావు, జాగ్రత్త. నువ్వు ఇంకా వెళ్ళిపోలేదు పైకి, పరదేశికి వెళ్ళిపోలేదు, ఇంకా భూమి మీద ఉన్నావు, జాగ్రత్త. దేవుడు హెచ్చరికండి, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాట కొద్దిగా ఉండాలి, నీ మాట కొద్దిగా ఉండాలి. ఎందుకు ఎదుటివాడి గురించి? నీ బతుకేది నీ బతుకు. సంఘంలోకి వచ్చావు కదా, దేవుని మాటలు వింటున్నావా, దేవుని గురించి తెలుసుకుంటున్నావా, మరి అన్నీ చేస్తున్నావు కదా, మళ్ళీ పక్కనోడి గురించి నీకెందుకు? పక్కన వాడిని దేవుల్లో ఎలా పెంచాలో ఆలోచించు, పక్కనున్న వాడిని దేవుల్లో ఎలా బ్రతికించాలో ఆలోచించు, పక్కనున్న వాడిని పరదేశికి ఎలా తీసుకువెళ్లాలో ఆలోచించు. ఇది కావాలండి. ఆయన ఏదో ఇది వరకు పాపం చేశాడు, ఆ పాపాన్ని ఇప్పుడు సంఘంలో ఎత్తి మాట్లాడతావా? ఆ పాపాన్ని వదులుకునే కదా సంఘంలోకి వచ్చాడు, ఆ పాపాన్ని వదులుకునే కదా దేవుని కోసం బ్రతుకుతున్నాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టే కదా జీవము గల దేవుని సంఘంలో చేర్చబడ్డాడు. మరి చేర్చబడిన తర్వాత మరలా ఓ పాపిని, ప్రధాన పాపనని పౌలు గారు అన్నారండి. ఆయన ఒప్పుకునే వచ్చాడు, ఆయన ఒప్పుకోలేక రాలేదు. ఒప్పుకోపోతే నువ్వు అనాలి, ఒప్పుకునే కదా సంఘంలోకి వచ్చాడు. ఇంకా ఎందుకు ఆయన మీద నీకు ద్వేషం? ఎవరు చేయట్లేదండి పాపం, ఎవరు చేయట్లేదు. అంటే ఒప్పుకున్న తర్వాత కూడా నిందిస్తావా? అది కరెక్ట్ కదండి. అంటే బుద్ధిహీనులు అర్పించినట్లు బలం. ఇప్పుడు మీరు కానుకేస్తున్నారు, ఇవన్నీ వండించుకుని కానుకేస్తే అది చెల్లదు, అది ఇవన్నీ మనసులో పెట్టుకుని వేస్తే చెల్లదండి. అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే ఇప్పుడు నిజముగా దేవుని గల సంఘంలోకి మనం వస్తే, జీవము గల సంఘంలోకి మనం వస్తే ఇప్పుడు ఎలా ఉండాలండి మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిజంగా దేవుని నమ్మితే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలండి? ఏం చేయాలంట? బోర్గా ఏం చెప్పుకున్నాం? నిజముగా మీరు దేవుని నమ్మి జీవము గల దేవుని సంఘంలో ఉన్నామనుకుంటే మనం ఏం చేయాలి? ప్రవర్తన మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన మార్చుకుంటున్నామో అప్పుడే అది అంగీకారంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చేసారు కదా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసారు కదా, అంటే ఆయన సంఘాన్ని స్థాపించడానికి వచ్చేసారు కదా, ఆయన సంఘాన్ని స్థాపించారు కదా. ఆయన చేసిన పని ఏంటి? ఏం చేశారండి? ఆయన ఏం చేశారు చూస్తారా ఒకసారి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తన తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి దేనికి వచ్చారు? తండ్రిని బయలుపరచడానికి. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే మీరు సంఘంలోకి రావాలని దేవుని సంకల్పం కదా, దేవుని నిర్ణయం కదా. ఇప్పుడు మీరేం చేయాలి? సంఘంగా మీరేం చేయాలండి? దేవునిని
బయలుపరచాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకూడదు. నా సొంత నిర్ణయాలు నేను తీసేసుకోకూడదు. దేవుని బయలుపరిచే పని చేయాలి, దేవుణ్ణి తెలియజేయాలి. మన సొంత నిర్ణయాలు మనం తీసేసుకోకూడదండి. సంఘం ఏంటిది? ఇది జీవము గల దేవుని సంఘం. మరి ఈ సంఘంలో జీవము గల దేవుని ఇదిగో సజీవమైన రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ ఒకటి పేర్చబడాలి కదా. ఇప్పుడు మీరు వారిని ద్వేషిస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఆ రాయిని పక్కన పెడుతున్నట్టు. అవునా కదండి? ఆ రాయిని పక్కన పెడుతున్నట్టు. ఇప్పుడు రాయి లేకపోతే అంటే రాయి అభిప్రాయం లేదా? ఇది నీ దృష్టిలో రాయి కిందే ఉందా? ఈ రాయి సజెషన్ ఏం తీసుకోవా? అవునా కదండి? సంఘంలో కావాలా? ఈ క్వాలిటీస్ ఉండాలి. దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం అంటే ఇవన్నీ ఉండాలి. ఇంకా మనం ఇదిగో తండ్రిని బయలుపరిస్తే ఇప్పుడు మనం సంఘంలో యేసుక్రీస్తు ద్వారా చేర్చబడ్డ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన లేరు కదా, మరి ఆయన తండ్రిని బయలుపరచడానికి. ఇప్పుడు మళ్ళీ తండ్రిని బయలుపరచడానికి ప్రభువుని పిలుద్దామా భూమి మీదకి? ఏమండి? యేసుక్రీస్తు వారు మీరే వచ్చి చెప్పండి తండ్రిని బయలుపరచండి అని చెప్పాలా? ఎవరు బయలుపరచాలి? ఇదిగో జీవము గల దేవుని సంఘంలో ప్రతి రాయి, జీవము గల ప్రతి రాయి తండ్రిని బయలుపరచాలి. ఏదండి? మనల్ని చూస్తే తండ్రి ఎక్కడ కనిపిస్తున్నాడు? ఇదిగో నేను ఈ రోజు ఇలా నిలబడ్డాను కదా, నన్ను చూస్తే తండ్రి కనిపిస్తున్నాడా? తండ్రి గుణాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారిని చూస్తే ఇదిగో నిన్న తండ్రి కనిపించాడు. ఇదిగో నేను చేసే క్రియలే కదా. అంటే ఏ క్రియలు? మీరు ఏమి ఆచారంలో పెట్టాలి సంఘంలోకి వచ్చిన తర్వాత? క్రియలు. మీ క్రియల ద్వారా తెలుస్తుందండి మీ తండ్రి యొక్క గుణగణాలు. అంతే కదండి? మన క్రియల ద్వారానే ఆయన బయలుపరచాలి, మన క్రియల ద్వారానే ఆయన బయలుపరచాలి. ఇప్పుడు ఎలా బయలుపరచాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు జోబు నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆడు ఎలా ఉంటాడు? చాలా ధైర్యంగా ఉంటాడు, మామూలుగా కాదు. కొండ మీద కోతినైనా కొనేస్తానంటాడు. అవునా అండి? ఇప్పుడు అదే మీరు దేవునిలోకి వచ్చేసారు కదా, సంఘంలోకి వచ్చేసారు కదా, మీరు ఎలా ఐశ్వర్యవంతులయ్యారు? వాక్యం ద్వారా ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు ఈ వాక్యం అనే ఐశ్వర్యం, పోనే వాక్యం అనే డబ్బు అనుకోండి, ఈ వాక్యం అనే ధనం మీకు ఎలా ఉండాలి? ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. అంటే ఇప్పుడు మీ వాక్యము మీ లోపల ఏమై ఉండాలి? మీ జోబులో డబ్బులు ఉన్నట్టే వాక్యం మీలో ఉండాలి. అప్పుడే మీరు ధైర్యంగా ఉంటారు. అప్పుడే మీరు ధైర్యంగా తండ్రిని బయలుపరచగలరు. అప్పుడే తండ్రి గురించి చెప్పగలరు. మీలో వాక్యం లేదనుకోండి, మీలో వాక్యం లేదనుకో, ఇప్పుడు జోబులో డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాడు? వెళ్తాడు, వస్తాడు, చూస్తాడు. ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటాడా? ఏదైనా తినాలంటే తినగలుగుతాడా? అంటే శరీరానికి ఆహారం కావడానికి ఎంతైతే అవసరమో నువ్వు డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, నీ ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యం. అంటే మీ లోపల నిండవలసింది ఏంటి? వాక్యం. ఈ వాక్యం నిండినప్పుడు నువ్వు శారీరకంగా ఆలోచించవు. ఈ వాక్యం నీ లోపల ఉన్నప్పుడు నువ్వు శారీరకంగా మాట్లాడవు. ఈ వాక్యం నీ లోపల ఎప్పుడైతే ఉందో ఈ లోకాన్ని నువ్వు తీసి పడేస్తావు. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆల్రెడీ సంఘంలోకి వచ్చావు. సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా లోకం వైపు చూడకూడదు. అంటే దేవుని మందిరము ఈ రోజుల్లో ఎలా ఉందంటే సజీవమైన సంఘంగా ఉంది, సజీవమైన మందిరంగా ఉంది. ఈ సజీవమైన మందిరంలో సజీవమైన రాళ్ళుగా మనం వెలగాలంటే ఏం చేయాలి? దేవుని గుణాతిశయాలను ప్రచురించేయాలి. ఆ మందిరంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నానన్నప్పుడే నీ ప్రవర్తన మార్చుకుని రావాలి. వచ్చిన తర్వాత నేను మార్చుకుంటానంటే కుదరదంటే. మందిరంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నావో నువ్వు ప్రవర్తన మార్చుకునే రావాలి. అంటే సంఘములో చేర్చబడిన వ్యక్తులందరూ ఏం చేయాలండి? ప్రవర్తన మార్చుకోవాలి. నీ ప్రవర్తన ఇంకా అలాగే ఉందేమో, క్రీస్తులోకి వచ్చినా మారట్లేదేమో, ఇంకా పాపపు జీవితంలోనే ఉన్నావేమో, ఇంకా పాపంలో మగ్గిపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ పాపంలో నుంచి బయటకు వచ్చేయండి. జీవముగాన దేవుని సంఘంలో సజీవమైన రాళ్ళుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ మాటలు కొద్దిగా ఆలోచించాను తండ్రి. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో మేము తెలుసుకునేటకు, ఆలోచించుటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయమని వచ్చిన మీ పిల్లలందరూ సమయోచిత జ్ఞానంతో
వాక్యాన్ని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించగలుగుటకు మరి శక్తిని బలాన్ని దయచేసి మీ యొక్క కృపలో మా అందరినీ కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.